ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మన నోటి ద్వారా మనం మాట్లాడే మాటల వల్ల ఎలా మనము నా నష్టాన్ని నేను తెచ్చుకుంటామో ఒకసారి నేను అంటే దాన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా దేవుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విడిపించి 10 తెగుళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద పంపించి ఇజ్రాయేలీలందరినీ బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకెళ్ళే దారిలో వాళ్ళు ఎవ్రీ టైమ్ వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిన ప్రతిసారి ఒక మాటే మాట్లాడారండి. అదేంటో తెలుసా? మాకు సమాధులు లేవని ఇక్కడ ఎడారిలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నావా? చంపేస్తున్నావా? చంపడానికి తీసుకొచ్చావా? చంపడానికి తీసుకొచ్చావా? చంపడానికి నిజంగా దేవుడు వాళ్ళని చంపడానికి తీసుకొచ్చాడా అండి? కాదు. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టాలని, వాళ్ళకి దేవుడుగా ఆయన ఉండాలని, వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడిన జనంగా వాళ్ళు ఒక ప్రత్యేకించబడిన జనంగా ఉండాలని దేవుడు వాళ్ళని చేసుకొని అక్కడ మరణం నుంచి తప్పించి అక్కడ ఇజ్రాయేలీలు అండ్ ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలీల మీద ఎంత ప్రొటెక్షన్ ఉంచాడండి. ఆ 10 తెగుళ్ళలో ఒక్కటి కూడా ఇజ్రాయేల్‌కి తగలలేదండి. కానీ ఈ అంటే ఎడారిలోకి వచ్చినప్పుడు అంటే ఈ అరణ్య మార్గంలో వాళ్ళు ప్రతిసారి ఇదే కన్ఫెస్ చేశారు. నిజంగా చంపడానికి తీసుకొచ్చాడా? అస్సలు దేవుడికి అలాంటి ఇంటెన్షనే లేదు. కానీ వీళ్ళు పదే పదే, పదే పదే అదే మాటని ధ్యానించడం వల్ల వాళ్ళు నిజంగా వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళు పదే పదే నెగెటివ్ కన్ఫెషన్స్ బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారండి. చనిపోయారు. వాళ్ళు అనుకున్నట్టే, వాళ్ళు మాట్లాడినట్టే వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. ఒక్క యెహోషువ, కాలేబు తప్ప మిగతా అందరూ అరణ్యంలో రాలిపోయారనమాట. నిజంగా మన దేవుడు ఎప్పుడు మనకు నష్టం చేయడానికో, మన కష్టం పడడానికో దేవుడు ఎప్పుడు మనల్ని పుట్టించలేదండి. మనం నెగెటివ్‌గా మాట్లాడే కొద్దీ మన జీవితంలో ఆ సమస్యలు మనము పలుకుతున్నామనమాట. నెగెటివ్‌గా మాట్లాడే కొద్దీ ఆ సమస్యలు మనం పలుకుతున్నాము. దయచేసి మీకు బాధేస్తే కామ్‌గా నోరు మూసుకొని ఉండండి అంతే. కొంతకాలం వెయిట్ చేయండి. కానీ నెగెటివ్ అయితే కన్ఫెస్ చేయొద్దు. ఎలా అయితే ఇజ్రాయేలు దేవుడి ప్లాన్‌లో లేని ఆ ఎండింగ్‌ని వాళ్ళెలా వాళ్ళ మాటల ద్వారా తెచ్చుకున్నారు. మన జీవితంలో కూడా దేవుని ప్లాన్‌లో లేని ఆ బ్యాడ్ థింగ్స్‌ని మన నోటి ద్వారా మనం తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను. మనమైతే ప్రార్థనా పూర్వకంగా దేవుడి సన్నిధిలో వేచి ఉండి, దేవుడిచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేసేవాళ్ళగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.